తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తూ ఆర్థిక ప్రగతికి కొత్త ద్వారాలు తెరిచే ఒక బృహత్తర ప్రాజెక్టుకు అడుగులు పడుతున్నాయి. అదే 12 వరుసల గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే 2 తెలుగు రాష్ట్రాల మధ్య విప్లవాత్మక మార్పులు రానున్నాయి. ముఖ్యంగా భూపరివేష్టిత రాష్ట్రమైన తెలంగాణకు సముద్ర వాణిజ్యానికి మార్గం సుగమం కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి ఈ ప్రాజెక్టు ఆవశ్యకతను వివరించడం, దానికి కేంద్రం నుండి సానుకూల స్పందన రావడం ఈ రహదారి నిర్మాణానికి ఉన్న ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి సొంతంగా సముద్ర తీరం లేదు. దీనివల్ల రాష్ట్రం నుండి జరిగే ఎగుమతులు, దిగుమతుల కోసం ఇతర రాష్ట్రాల్లోని ఓడరేవులపై ఆధారపడాల్సి వస్తోంది. ఇది సమయం మరియు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఈ సమస్యను అధిగమించడానికి ఆంధ్రప్రదేశ్లోని బందరు, మచిలీపట్నం ఓడరేవు వరకు వేగవంతమైన, సులభమైన రవాణా మార్గాన్ని నిర్మించడం అత్యంత ఆవశ్యకం. ఈ అవసరాన్ని గుర్తించే తెలంగాణ ప్రభుత్వం 12 వరుసల గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణ ప్రతిపాదనను కేంద్రం ముందు ఉంచింది. ఈ రహదారి కేవలం సరుకు రవాణాకే పరిమితం కాదు. ఇది 2 రాష్ట్రాల మధ్య ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక సంబంధాలను మరింత పటిష్టం చేస్తుంది. హైదరాబాద్ వంటి మహానగరం నుండి ఆంధ్రప్రదేశ్లోని నూతన రాజధాని అమరావతితో పాటు ఇతర ముఖ్య పట్టణాలకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. పారిశ్రామిక అభివృద్ధి, రియల్ ఎస్టేట్ రంగం, పర్యాటకం వంటి అనేక రంగాలపై ఈ రహదారి సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలలో ఒకటిగా 2 రాజధానుల మధ్య మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వంపై ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని నితిన్ గడ్కరీకి గుర్తు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రతిపాదిత 12 వరుసల గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణం ఒక ఇంజనీరింగ్ అద్భుతంగా నిలవనుంది. మొత్తం రహదారిలో సుమారు 118 కిలోమీటర్ల మేర తెలంగాణ భూభాగంలో, మిగిలిన భాగం ఆంధ్రప్రదేశ్ భూభాగంలో నిర్మించబడుతుంది. ఈ రహదారిని పూర్తిగా కొత్త అలైన్మెంట్తో ప్రస్తుతం ఉన్న రోడ్లకు సంబంధం లేకుండా నిర్మిస్తారు. దీనివల్ల భూసేకరణ ప్రక్రియ సులభతరం అవ్వడమే కాకుండా భవిష్యత్తులో రహదారి విస్తరణకు కూడా అవకాశం ఉంటుంది. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ రహదారి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ వద్ద గల రావిరాల నుండి ప్రారంభమై రంగారెడ్డి జిల్లాలోని యాచారం మీదుగా ముందుకు సాగుతుంది. ఈ మార్గంలో మీర్ఖాన్పేట, కుర్మిద్యం వంటి ప్రాంతాలలో కీలకమైన జంక్షన్లు ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ జంక్షన్ల నుండి మేడిపెల్లి, మల్కీజ్గూడెం, యాచారం వెనుకవైపుగా రహదారి కొనసాగుతుంది. అక్కడి నుండి నల్గొండ జిల్లాలోని మునుగోడు, చెండూరు నియోజకవర్గాల మధ్య నుండి జాన్పహాడ్ మీదుగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోకి ప్రవేశిస్తుంది. ఈ సువిశాలమైన రహదారిపై ప్రయాణం సాఫీగా, వేగవంతంగా సాగేందుకు మొత్తం 11 చోట్ల ఇంటర్ ఎక్స్చేంజీలు నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ ఇంటర్ ఎక్స్చేంజీల ద్వారా జాతీయ, రాష్ట్ర రహదారులతో అనుసంధానం కల్పించడం ద్వారా చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా ప్రజలు సులభంగా ఈ గ్రీన్ ఫీల్డ్ రహదారిని చేరుకోవచ్చు. ఇది గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూడా దోహదపడుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు. ఈ ప్రాజెక్టుపై మరింత లోతుగా చర్చించి విధి విధానాలను ఖరారు చేయడానికి సెప్టెంబర్ 22న హైదరాబాద్లో ఒక ఉన్నతస్థాయి సమీక్షా మండలి నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఈ సమావేశంలో జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, నిపుణులు పాల్గొని ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక, ఆర్థిక అంశాలపై చర్చిస్తారు. ఔటర్ రింగ్ రోడ్ నుండి భారత్ ఫ్యూచర్ సిటీ వరకు ఇప్పటికే గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణానికి సన్నాహాలు జరుగుతుండటం ఈ ప్రాజెక్టుకు అనుకూలించే అంశం. ఈ రహదారిని 12 వరుసల జాతీయ రహదారితో అనుసంధానం చేయడం ద్వారా హైదరాబాద్ నగరం నుండి నేరుగా పోర్టుకు వేగవంతమైన రవాణా సౌకర్యం కలుగుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నిర్మించతలపడిన ఈ 12 వరుసల గ్రీన్ ఫీల్డ్ రహదారి కేవలం ఒక రవాణా మార్గం మాత్రమే కాదు, అది 2 రాష్ట్రాల ఉజ్వల భవిష్యత్తుకు వేసే బంగారు బాట. ఈ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు వస్తుంది, పారిశ్రామిక ప్రగతి వేగవంతమవుతుంది, లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లోని ఓడరేవుల అభివృద్ధికి, ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కూడా ఈ రహదారి దోహదపడుతుంది. 2 రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో పనిచేసి ఈ బృహత్తర ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఇది తెలుగు ప్రజల ఐక్యతకు, సమష్టి ప్రగతికి నిదర్శనంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.